ప్రస్తుతం మన వికారాబాద్ జిల్లా నవాపేట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. సార్, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మా T9 తరఫు నుంచి ఇప్పుడు మనము యువతకు వినాయక చవితి గురించి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరూ వినాయక చవితి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ భారీ వర్షాల కారణంగా విద్యుత్ కనెక్షన్స్ కావచ్చు, మండపాల నిర్వహణ ఏర్పాటు కావచ్చు, తగు జాగ్రత్తల గురించి కొన్ని తెలియజేస్తున్నాము. ముందుగా నాణ్యమైన విద్యుత్ వైరు ఉపయోగించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మనం 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఎనీ ఎమర్జెన్సీ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎప్పుడు కరెంట్ వెళ్తుందో తెలియదు కాబట్టి అందరూ స్పెసిఫిక్ ఎమర్జెన్సీ లైట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనకు మండపం దగ్గర ఎప్పటికి కూడా వెలుతురు ఉంటుంది కాబట్టి. ఇంకా మనకు చాలా సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి జరగకుండా మనం ముందుగా ప్రివెంటివ్ చేసుకోవాలి. మెయిన్గా ఎంత సంతోషంతో అయితే మనం విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటున్నామో అంత సంతోషంతోనే ఈ నవరాత్రులు జరుపుకొని నిమజ్జనం రోజు కూడా అంత సంతోషంగా, అంత ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా యువతకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏం సలహా ఇవ్వబోతున్నారు సార్ మీరు? యువత అనేది ఎక్కువ డీజేలకు అనుమతి లేదండి. డీజేలు పెట్టుకోవద్దు. మనకు పర్మిషన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇంత డెసిబుల్ వరకు పర్మిషన్ ఉంటుందండి. ఆ డెసిబుల్ వరకు యూజ్ చేసుకుంటూ ఎక్కువ సౌండ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరు యువత అనేది పోలీసు వారికి కూడా సహకరిస్తూ ఈ వినాయక చవితి పండుగ అనేది చాలా పవిత్రంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. యువత అనేది ఎక్కువగా యువత కూడా మనల్ని ఒకరికొకరు సహకరిస్తూ వారే స్వయంగా వాలంటీర్లుగా ఏర్పడి మన వినాయక నిమజ్జనం కూడా చాలా చక్కగా ఆటపాటలతో నృత్యాలతో చేస్తూ, సాంప్రదాయ నృత్యాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ మధ్యలో కోలాటం అట్లాంటివి కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా చాలా చక్కగా బాగా చేసుకోవాలని యువతకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని మా T9 న్యూస్ కి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే సార్.